రీసెంట్‌గా జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో రేవంత్ రెడ్డి గారు రియల్టర్స్ అందరినీ బాగా మోటివేట్ చేశారంట కదా! సో, గవర్నమెంట్ ఖజానాలో పైసలే లేనప్పుడు ఎందుకు ఈ మోటివేషన్స్ ఎందుకంటారు సార్? మోటివేట్ చేయడం అనేది ప్రతి కంపెనీకి, ప్రతి టీమ్‌కి లీడర్ తాలూకా బాధ్యత. ఎందుకంటే లీడర్ కూల్ అంటే డిప్రెస్ అయ్యాడు అనుకో, డిమోటివేట్ ఇంక టీం మొత్తం కోట్లు 3 కోట్ల పైన జనాలు ఉన్నారు 3, 4 కోట్లు. సో వాళ్ళందరికీ స్ట్రెయిట్ లీడర్ సీఎం. సో ఆబ్వియస్లీ ఈ జాబ్ పని అవుతుందా లేదా అని పక్కన పెడితే మోటివేట్ చేయడం అనేది మినిమం కనీస ధర్మం. లేకపోతే వాళ్ళు మొత్తం పడుకుంటారు కదా. ఇది ప్రైమరీ, ఇది సెకండరీ ఇవ్వలేదు ఇస్తారు ఎంత ఉంది అది డిఫరెంట్. సో నిన్న క్రెడాయ్ మీటింగ్లో డెఫినెట్గా ఈ హెస్ గివెన్ ఎ వెరీ గుడ్ మోటివేషనల్ టాక్. అండ్ అది నిజంగా అయితే మాత్రం 3 పువ్వులు 6 కాయలు రియల్టర్స్ పరిస్థితి. ఇప్పుడు రియల్టర్స్ పరిస్థితి అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే సో ఇక్కడ ఏమైందండి, మీరు అనుకోవచ్చు నేను రియల్ ఎస్టేట్ అయితే మీరు సినిమా చెప్తున్నాను డౌట్ వస్తుంది మైండ్లో. ఎందుకు చెప్తానంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే నేను రియాల్టర్ని, నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ని. మీరు కోకాపేటలో ఈ రోజు 100 కోట్లు అంటున్నారు, నిన్న కూడా చెప్పాడు ఆయన. కోకాపేటలో 15 లక్షల ఎకరం ఉన్నప్పుడు నేను చేసా బిజినెస్. సో రియల్ ఎస్టేట్లో ఉన్న క్యాబినెట్లో నాకంటే తెలిసిన వ్యక్తి ఉండకపోవచ్చు. అంటే నేను అప్పుడు ఏమవుతుంది, మన ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి సార్. ప్రతి సీఎం వచ్చినప్పుడు వాళ్ళంతా వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు డెవలప్మెంట్స్కి. నందమూరి తారక రామారావు గారి నుండి, చంద్రబాబు గారి నుండి, రాజశేఖర రెడ్డి, అందరూ ఎవరెవరు, కిరణ్ కుమార్ రెడ్డి, అందరూ పాటుపడ్డారు.